విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ఆగ్రహంతో రోడ్లెక్కిన అంగన్వాడీలు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ప్రభుత్వం అంటూ మండిపాటు, మానవహారంతో నిరసన తెలిపిన వైనం. గిరిజన ప్రాంత ప్రజలు వైసీపీని నమ్మే పరిస్థితే లేదు. టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు కిడారి శ్రావణ్ కుమార్ వెల్లడి. నగరపుర వీధుల్లోని జరుగుతున్న క్రిస్మస్ ఆరాధనలు, ప్రభు రాకను ప్రపంచడానికి చాటుతూ సువార్తల్లో మునిగిన క్రైస్తవ సోదరులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. నేటికి అంగన్వాడీల సమ్మె ప్రారంభమై 11 రోజులు పూర్తయింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. పైగా నిన్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా చరణ్ మాట్లాడుతూ వేతనాలు పెంచాం, సమ్మె విరమించండి అంటూ చెప్పడం చాలా అన్యాయం అంటూ మంత్రి ఈ రకంగా నిర్దాక్షమైన వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్రంగా అసంతృప్తి చెందామని చెప్పారు అంగన్వాడీలు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదురుగా ఉన్న రోడ్ల మీద సుమారు అరగంట సేపు రాస్తారోకోని నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు వై తులసి మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, వేతనాలు చెల్లించాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించిన పక్షాన ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. మంత్రి శ్రీ ఉషా చరణ్ గారు మాట్లాడుతూ క్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు దీక్షా శిబిరానికి ఉత్తరాంధ్ర నియోజకవర్గ మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ ఎంఈఎస్ శర్మ, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర మహిళా కన్వీనర్ డాక్టర్ శీతల్, జనసేన యూత్ వింగ్ నాయకులు రఘు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సంతోష్ సంఘీభావాన్ని తెలియజేశారు. ప్రతిసారి అడిగింది ఏంటి, జీతం పెంచండి అని అడుగుతున్నాం. ఇతను ఎక్కేటప్పుడు కూడా మా జీతాల కోసమే అడిగాం. 2-3 సార్లు ధర్నా చేసాం. ఇతను ఎక్కిన తర్వాత మాకేమీ చేయలేదు సరికదా. ఇప్పుడు మమ్మల్ని రోడ్లు ఎక్కిస్తున్నాడు. ఇప్పటికీ అతను పుట్టినరోజు 22 అనేసి ఇప్పుడు దాకా మేము ధర్నా చేసాం. పుట్టినరోజుకైనా పోనీ ఏదైనా నిర్ణయం తీసుకుంటాడేమో అనుకున్నాం. మరి ఇప్పటికీ కూడా నిర్ణయం తీసుకోకపోతే మేము ఏం చేస్తామండి? అందుకే ఇప్పుడు ఇలాగా మరి వాహనాలు మళ్ళీ తిట్టుకొని వాహనాలు ఆపుతున్నాం. కాబట్టి ఇచ్చిన ఫుడ్లో కూడా నాణ్యత లేదండి. ఏం సీఎం అండి మాకు ఈ కర్మ ఎందుకండి? ఈ బాధుళ్ళు ఎందుకండి? మాకు బియ్యం బస్తా 7,000 జీతానికి బియ్యం బస్తా 1,500, 2,000 ఇటు కొనుక్కొని తినగలమండి మేము. రేట్లు చూస్తే బాగా మండిపోతున్నాయి. ఇతను చూస్తే ఎక్కడో కూర్చుంటాడు. ఎక్కడికైనా రావాలంటే పరదాలు కట్టుకొని వస్తాడు, 10 మంది బాడీ గార్డులు పెట్టుకొని వస్తాడు. అవసరం అండి? నువ్వు తిరిగేటప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు వాళ్ళందరినీ పెట్టుకున్నావా? నువ్వు అవి ఏమి పెట్టుకోకుండా కదా తిరిగా. ఇప్పుడు నీకు అంత భయం ఎందుకు? ప్రజల్లోకి రావడం నీకు అంత భయం ఎందుకు? డేరాలు కట్టుకొని వస్తావా? ప్రజల్లోకి డేరాలు అడ్డొస్తాయా నీకు? చంపాలంటే కొట్టాలంటే ఎక్కడైనా కొట్టేస్తారు నిన్ను. ఇప్పుడు ఈ దెబ్బతో నీకు లాస్ట్. ఇక ప్రజల్లో కూడా తిరగు, నీ మొహం కూడా ప్రజలకు కనబడదు. ఇదే లాస్ట్ వార్నింగ్ నీకు. అంగన్వాడీలతో పెట్టుకున్నావు కాబట్టి 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఎలా కూర్చోడో అది ఇంటి దగ్గర ఉండి ఇంక ప్రసారాలుగానే వచ్చాడు. కానీ నీకు అది గొత్తిగా ఉండదు. అతి గొత్తు లేకుండా జైల్లో కూర్చుంటావు వెళ్ళి. సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా 11వ రోజుకు చేరుకుంది. రాత్రి ఐసీడీఎస్ మంత్రి గారైన ఉషాశ్రీ మేడం గారు అంగన్వాడీల కనీస వేతనం పెంచడం జరగదు అని చెప్పేసి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్కి రాష్ట్రం అంతా కూడా అంగన్వాడీలంతా కూడా బగ్గుమన్నారు. ఆ బగ్గుమండం వల్ల ఈరోజు నిరసనగా రాస్తారోకో చేయడం జరుగుతుంది. ఈ అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్, మేము ఏవో 2 డిమాండ్స్ అంగీకరించాము, మీరు సమ్మెను విరమించి మీ కేంద్రాలకు మీరు వెళ్ళిపోయి మీ విధుల్లోకి వెళ్ళిపోండి అని చెప్పేసి ఉషాశ్రీ మేడం చెప్పారు. ఒకవేళ మీరు ఆ మాట మీదే ఉండేటట్లయితే అంగన్వాడీల కనీస వేతనాలే కానీ పెంచలేని పరిస్థితిలో అయితే మీరు మంత్రి పదవి నుండి దిగిపోండి అని చెప్పేసి అంగన్వాడీలందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయడం జరుగుతుంది. మా అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్స్ తీర్చలేనంత వరకు కూడా మేము నిరసనలు తెలియజేస్తూనే ఉంటాము. ఈ సమ్మె కొనసాగుతూనే ఉంటుంది. మేము క్రిస్మస్ పండుగే కాదు, జనవరి 1 సంక్రాంతి పండుగలు కూడా టెంట్లోనే జరుపుకుందామని నిర్ణయించుకోవడం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసనలు తెలియజేస్తున్నాము. ఈరోజు రాస్తారోకాలు చేస్తున్నాము. ఈ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీ పుట్టినరోజు సందర్భంగా అంగన్వాడీలు తీపి కబురు చెప్తారని చెప్పేసి చాలా ఆతృతగా టీవీల ముందు అందరినీ కూడా కూర్చున్నాము. అయినప్పటికీ కూడా మీరు అంగన్వాడీలు దీక్షలు చేస్తూ ఉంటే వాలంటీర్లకు వేతనాలు పెంచడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు తీర్చాలని చెప్పేసి మరి ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామండి. మేము కనీస వేతనం 26,000 ఇవ్వమని అడుగుతున్నామండి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్తున్నాం. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా
కనీస వేతనం పెంచాలని మేము సమ్మెలో దిగాము. కానీ ఇప్పటికొచ్చి ప్రభుత్వం మాకు ఏ సమాధానం చెప్పలేదు. అందుకని మేము రాస్తా కోస్తాకు దిగాము. మాకు 7,000 జీతం అండి. మేము హెల్పర్గా వర్క్ చేస్తున్నామండి. 7,000 జీతంతో కుటుంబాన్ని ఏడిపోసింది. చాలా మంది భర్తలు లేకుండా కుటుంబాన్ని పోషిస్తున్నారు. 7,000 జీతంతో అద్దెలు కట్టుకు సొంత ఇల్లుంటే పర్వాలేదు, లేకపోతే ఏం చేస్తారండి? పిల్లల్లో చదివిస్తారా? ఇంట్లోనే చూస్తారా? అద్దెలే కడతారా? చెప్పండి. మీరు రోడ్డు ఎక్కారో అని అడుగుతున్నారు. రోడ్డు దేనికి ఎక్కుతారండి? ఎక్కడ బయటికి పనికి వెళ్ళిపోయినా పిఎఫ్లు ఈఎస్సీలు అన్ని 15,000 15,000 జీతాలు ఇస్తున్నారు. టైమింగ్స్ బాగుంది అంటే బాగానే ఉంటాయి. కానీ వచ్చింది తప్పదు. గవర్నమెంట్ ఉద్యోగం అనేది పేరుకే, కానీ ఏటీ లేవండి మాకు. అయితే ఏం చేయమంటారు చెప్పండి? ఉండదు, దిగిపోయేసరికి రూపాయి ఉండదు. అందరికీ అనుకోవాలి. పిఎస్సీ దిగేటప్పుడు 1 లక్ష 2 లక్షలు డిమాండ్లు అంటే ఏంటంటే కొంచెం కనీస వేతనం అని ఇవ్వమని అడుగుతున్నామండి. ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు క్రెడిట్ ప్రాపర్టీ షోగాను రాజు ప్యాలెస్ లో నిర్వహిస్తున్నట్లు క్రెడిట్ చైర్మన్ ఎస్కే రాజు తెలియజేశారు. ఈ మేరకు శివాజీపల్లెలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. స్థిరాస్తి వ్యాపారదారులు, కొనుగోలుదారులు అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ప్రతి ఏటా ఈ తరహా ఎక్స్పోను నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. కొనుగోలుదారులకు, అమ్మకందారులకు మధ్య మరింత సులభ తరహాలోని వాయిదాలను అందించేందుకు గాను బ్యాంకర్లను కూడా ఈ ఎక్స్పోలో అందుబాటులో ఉంచామని చెప్పారు. ఈ ఎక్స్పోలో ప్రాపర్టీని బుక్ చేసుకునే వినియోగదారులకు గాను ₹1,00,000 విలువైన కూపన్ను బహుమతిగా అందజేస్తున్నామంటూ తెలిపారు. అనంతరం ఆయా సంబంధిత పోస్టర్ను ఆవిష్కరించారు. క్రీడా విశాఖపట్నం సగర్వంగా నిర్వహిస్తున్నటువంటి ఈ 9th క్రీడా ప్రాపర్టీ ఎక్స్పో ఈ సంవత్సరం 23, 24, 25 తారీఖులో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సర్వం సిద్ధంగా ఉన్నాం. దీనికి సంబంధించి ఈ సంవత్సరం ఈ ప్రాపర్టీ ఎక్స్పోలో 96 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో 300 పైగా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా డిస్ప్లే ఉంచే విధంగా మేము అన్ని ఏర్పాట్లు చేసి మరి ఇప్పటికే స్టాల్స్ అన్నీ కూడా అందరూ కూడా బుక్ చేసుకుని అందరూ కూడా సర్వం సిద్ధంగా ఉన్నాం. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మేము అన్ని ఏర్పాట్లు చకచకా కంప్లీట్ చేస్తున్నాం. దీనిలో మరి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పార్టిసిపెంట్స్ అందరూ కూడా వారికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ డిస్ప్లే ఉంచడం, మరి అలానే వచ్చే ప్రతి వాకింగ్స్కి కూడా మేము ప్రతి 1 అవర్కి కూడా ఒక గోల్డ్ కాయిన్ కింద కూడా మేము ఆఫర్ చేయడం కూడా జరిగింది. క్రెడై విశాఖపట్నం దేశంలోనే 9వ లార్జెస్ట్ చాప్టరు. మోర్ దెన్ 400 మెంబర్స్ హు ఆర్ లేఅవుట్ డెవలపర్స్ ఆర్ రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్ బిల్డర్స్, గేటెడ్ కమ్యూనిటీ డెవలపర్స్ అందరూ కూడా దీంట్లో సభ్యుల కింద ఉన్నారు. క్రెడై మెంబర్స్ అందరూ కూడా ఈ క్రెడై సంస్థ ద్వారా చాలా స్వచ్ఛంద సర్వీసు చేస్తూ ఉంటారు. ఈ సర్వీస్ ముందుగా ఆఫ్ ద రికార్డ్ మా రిక్వెస్ట్ ఏంటంటే, మేమందరం కూడా వాలంటరీ సర్వీస్ ఈ ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. ఒక పర్టికులర్ టర్మ్ ఉంటుంది. దాంట్లో ప్రెసిడెంట్, చైర్మన్, సెక్రటరీ ఎప్పటికప్పుడు దెర్ విల్ బి న్యూ బాడీ దట్ విల్ బి గవర్న్. ప్రెస్ నోట్లో మీకు ఈ కరెంట్ టర్మ్కి ప్రెసిడెంట్, సెక్రటరీ, చైర్మన్ ఎవరనే వివరాలు కూడా మీ ప్రెస్ నోట్ ద్వారా మీకు ఇస్తున్నాము. సో ప్రెస్ నోట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మీరు అదేవిధంగా క్యారీ అవుట్ చేయవలసిందిగా ప్రప్రథమంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో కమింగ్ టు ది ప్రాపర్టీ ఎక్స్పో, వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలలో నివాసం ఉంటున్న ప్రజలకి వాళ్ళ యొక్క ఒక ఫ్లాట్ కొనాలన్నా, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో అతిపెద్ద అవకాశం వారికి. ఈ అవకాశం ద్వారా మేము అందరి స్టేక్ హోల్డర్స్ని ఒకే వేదికపై తీసుకొచ్చి ప్రజలకి ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, సొంత ఇంటికలు నెరవేర్చుకోవాలన్నా, అన్ని ప్రాజెక్ట్స్ తిరుగుతూ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ ప్రాజెక్టులో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏం ఎమ్యూనిటీస్ ఉన్నాయి, వాళ్ళ ఒక ఫ్యామిలీలో రకరకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉంటారు. పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళైన వృద్ధులు, వీళ్ళందరూ ఒక్కొక్కరికి ఒక గృహం అనేది ఒక్కొక్క రకంగా ఉపయోగం ఉంటూ ఉంటుంది. గృహం అనేది 4 గోడల మధ్యలోనే కాకుండా ప్రాజెక్ట్స్లో ఏ రకమైన ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎమ్యూనిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవడం చాలా అవసరము. అలాగే ఇప్పుడు కోవిడ్ తర్వాత మారిన పరిణామాలు తగ్గట్టుగా చాలామంది ఇంటి దగ్గర నుంచే వ్యాపార కార్యకలాపాలు కానీ, స్టూడెంట్స్ కూడా ఇంటి దగ్గర నుంచే ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వటం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. గత 8 సంవత్సరాలుగా మీ అందరి సహకారంతో విశాఖ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క క్రెడై 8వ ప్రాపర్టీ షోలన్నీ విజయవంతంగా సక్సెస్ చేసి ఈరోజు 9వ అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్పోని మనం గాదిరాజు ఫంక్షన్ ప్యాలెస్ నందు, MVP కాలనీ నందు ఏర్పాటు చేయడానికి
ప్రారంభించామండి. అది 23, 24, 25 తేదీల్లో మన గాదిరాజు ఫంక్షన్ ప్యాలెస్ నందు జరుగుతుంది. మనకి ఈ యొక్క ప్రాపర్టీ షో యొక్క ముఖ్య ఉద్దేశం, నగరం ఈరోజు ఎంతో విస్తరించి ఉంది, మీ అందరికీ తెలుసు. అటు అనకాపల్లి నుంచి ఇటు విజయనగరం దాకా ఎన్నో ఏరియాలు ఎంతో అభివృద్ధి పదంగా ముందుకు వెళుతున్నాయి. మరి ఏదైనా ఒక కస్టమర్ ఈరోజు ఒక ప్రాపర్టీ కొనాలంటే అతనికి ఏ రేట్లో దొరుకుతుంది, ఏ ఏరియాలో మనకి ఏ రేట్లో అవైలబుల్గా ఉందనే విషయాన్ని తెలుసుకోవడం వాళ్ళకి ఎంతో సమయంతో కూడిన పని. అలాంటి ఇబ్బందుల్ని మనం ఆలోచించి మనం గతంలోనే ఇలాంటి ప్రాపర్టీ షో పెట్టడం వల్ల మన విశాఖ ప్రజలకు ఒకే వేదిక కింద మనం ఒకే 300 నుంచి 400 మంది ప్రాపర్టీస్ అక్కడ డిస్ప్లే చేయటం, అంతేకాకుండా మన బ్యాంకర్స్, మెయిన్ ప్రముఖ బ్యాంకర్స్ అందరూ కూడా అక్కడ ఉండటం వల్ల మనకి వారికి ఎంతవరకు లోన్ అవైల్ అవుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడం. ఈ నెల 23న సాయంత్రం 4 గంటలకు చిన్నవాల్తేరు YMCA నుంచి ఆర్కే బీచ్ ఫిష్ ఎక్వేరియం వరకు క్రిస్మస్ పండుగ సందర్భంగా స్కూల్ పిల్లలచేన గ్రేటర్ విశాఖ శాంతా క్లాస్ ర్యాలీని యాక్వి స్వచ్ఛంద సంస్థ, ఆర్ఆర్ టీమ్ ఫ్రీడమ్, ఐటీఎస్ గ్లోబల్ సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లుగా యాక్వి ప్రతాప్ కుమార్ వెల్లడించారు. ఎందుకు సంబంధించిన కార్యక్రమ పోస్టర్లను శుక్రవారం ఉదయం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని హోటల్ మేఘాలయలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోని ఆర్ఆర్ టీమ్ ఫ్రీడమ్ వ్యవస్థాపకులు డాక్టర్ పోర్మశెట్టి రతన్ రాజు, కల్వర్ బాప్టిస్ట్ చర్చ్ ట్రస్ట్ సెక్రటరీ డాక్టర్ జి మాథ్యూ పీటర్ ఆవిష్కరించారు. ఈ మేరకు యాక్వి సంస్థ అధినేత కార్యక్రమాన్ని ముఖ్య నిర్వాహకుడు ప్రతాప్ కుమార్ మాట్లాడారు. గత 20 ఏళ్లుగా కూడా తమ సంస్థ తరపున ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టి ప్రముఖుల చేన మన్ననలను అందుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమానికి నగర మేయర్ శ్రీమతి గొలగాని హరివెంకట కుమారి ముఖ్య అతిథిగా విచ్చేసి YMCA దగ్గర శాంతాక్లాస్ ర్యాలీని ఫ్లాగ్ ఆన్ చేసి ప్రారంభిస్తారని తెలిపారు. ఫస్ట్ టైం ఇన్ ఏపీ మేము మా ఫ్యామిలీ, పిల్లలందరూ చిన్నప్పుడు అందరూ చేసి గుర్రం బగ్గి మీద మేము YMCA దగ్గర నుంచి మేము మొత్తం వైజాగ్ అంతా తిరిగి ఆ రోజుల్లో క్రిస్మస్ క్యారల్స్గా. మీ అందరికీ సుపరిచితమే, ఛానల్స్ అన్నీ కూడా బాగా సపోర్ట్ చేయాలి. అప్పట్లో కూడా బిఫోర్ కరోనా కూడా మేము ఒక 300 మందితోటి మన మాథ్యూ పీటర్ గారు సపోర్ట్ తోటి, YMCA సపోర్ట్ తోటి లాస్ట్ టైం మేము ఓ ర్యాలీ చేసాం బిఫోర్ కరోనా. మరి కరోనా తర్వాత మళ్ళీ ఈ ప్రోగ్రామ్, ఎందుకంటే ఒక చిన్న సైజులో అప్పట్లో అంత పెద్దగా చేసాం, ఇప్పుడైతే మా లెవెల్లో ఏదో స్మాల్ ర్యాలీ వీఆర్ ప్లానింగ్ అండి టు డూ. అది ఏంటంటే రేపు 23వ తారీఖుని సాయంత్రం 4 గంటల నుంచి YMCA స్టార్ట్ చేసి ఇట్ విల్ ఎండ్ ఎట్ ఆర్కే బీచ్. గ్యాలరీ ఉంది మనకి, వాలీబాల్ గ్యాలరీ దగ్గర కూర్చొని జస్ట్ వీళ్ళ ఫైనల్ ఫోటోగ్రాఫ్ అక్కడే ఉంది. సో అందరికీ తెలుసు, ఈరోజు మేము వేసుకున్న డ్రెస్ ఏదైతే ఉందో క్రిస్మస్ తాత అంటారు. సో ఈ యొక్క క్రిస్మస్ తాత అనేది ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే క్రిస్మస్కి సంబంధించింది అనుకుంటారు. అంటే క్రిస్మస్లో ఒక భాగం, కానీ క్రిస్మస్ సంబంధించింది కాదండి. ఇదేంటంటే సెయింట్ నికోలస్ అనే ఒక వ్యక్తి, అతను ఒక బిషప్ మాట, చాలా చిన్న వయసులో బిషప్ అయ్యారు. సో ఆయన ఏంటంటే పేదల తాలూకా కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, పిల్లల తాలూకా ఇవి కానీ ఏమైనా ఆయనకి ఎవరైతే బాధల్లో కష్టాల్లో ఉన్నారో అతను ఏం చేసేవాడు అంటే రాత్రులు ఎవరికి తెలియకుండా ఒక దొంగలా వెళ్ళి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా హెల్ప్ చేస్తుండేవాడు అనమాట. ఎవరైతే కష్టాలు ఉన్నారో వెళ్ళి హెల్ప్ చేసి ఉండేవాడు అనమాట అతను. సో అతనిది డిసెంబర్ 6వ తారీఖుని బాగా అది ఘనంగా ఆయన గురించి చేసేవారు. సో ఆయన్ని దీనిగా తీసుకొని చాలామంది, ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ తాతలు ఎంతోమంది ఉన్నారన్నమాట. సో అలా హెల్ప్ చేస్తూ వాళ్ళు ఎవరికి కూడా తెలియకుండానే హెల్ప్ చేస్తూ చేసేవారు. సో ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని, సో ఆయన ఒక క్రిస్టియన్, ఆయన దేవుని యొక్క జనుడు మాట, ఆయన ఒక బిషప్ మాట. సో ఆయన ఎంతోమంది ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయనతో పాటు మన క్రిస్టియన్స్లో కూడా ప్రతి క్రిస్మస్లో కూడా మనం చూస్తూ ఉంటాం. సో క్రిస్మస్ అనగానే అంతే, వీటితో పాటు క్రిస్మస్ తాతను కూడా కంపల్సరీగా ఇచ్చేస్తారు. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ సేవ చేయాలనే ఉద్దేశంతో. సో అందుకనే మేము స్పెషల్గా ప్రతి ఇయర్ కూడా ఈ క్రిస్మస్ తాత డ్రెస్ తీసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఎన్నెన్నో యాక్టివిటీస్ చేసేవాళ్ళని. గిరిజన ప్రాంత ప్రజలెవరూ కూడా వైసీపీని నమ్మే పరిస్థితి లేదని టీడీపీ అరకు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు కిడారి శ్రావణ్ అన్నారు. నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
యువకుడిని హత్య చేసిన అనంతబాబును ముఖ్యమంత్రి జగన్ తన పక్కనే ఎలా కూర్చోబెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో పుట్టినరోజుకు వచ్చి కనీసం గిరిజన సమస్యల మీద స్పందించకపోవడం సిగ్గుచేటంటూ విమర్శించారు. 2014 నుంచి 2019 తేదీ వరకు ఖర్చు పెట్టినటువంటి సబ్ ప్లాన్ నిధులు ఏకరకంగా ఖర్చు పెట్టారో తాము చెప్పగలమంటూ సవాల్ విసిరారు. జగన్ హయాంలోని ఈ నిధులు ఏమయ్యాయో ఓపెన్ డిబేట్ కు రాగలరా అంటూ దీనిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని హితో పలికారు. బాక్సైట్ తవ్వకాలను పూర్తిగా వ్యతిరేకించి జీవో నంబర్ 97ను రద్దు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుదేనని అన్నారు. పైగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి గిరిజన ప్రాంతం రావడం జరిగింది. ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు కూడా రాలేదు. 4.5 సంవత్సరాలు అవుతుంది. మేము కూడా ఆశ్చర్యపోయాం. గిరిజనులందరూ కూడా మేము కూడా ఆశ్చర్యపోయాం. సర్లే వస్తున్నారు కదా, ఈ 4.5 సంవత్సరాలు గిరిజనులు పట్టించుకోకపోయినా సరే, ఆదివాసులను పట్టించుకోకపోయినా సరే, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు, వాళ్ళు పడుతున్నట్టు బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా తీరుస్తాడేమో. ఒక ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నాడు కదా. సుమారుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు కూడా ఈరోజు గిరిజన ప్రాంతంలో వైసీపీలు గెలిచినప్పటికీ, ఎంపీ గెలిచినప్పటికీ ఇప్పటి వరకు పట్టించుకోకపోయినా ఇప్పటికైనా పట్టించుకుంటాడేమో ఒక ఆశాభావం అయితే గిరిజన ప్రజలు వ్యక్తం చేశారు. కానీ చూస్తే వచ్చారు, స్కూల్ పిల్లలతో కూర్చోబెట్టి బహిరంగ సభ ఏదో పబ్లిక్ మీటింగ్ పెట్టినట్టు పెట్టారు. ఆ మీటింగ్లో కూడా ఏదో ట్యాబ్స్ పంచుతామని చెప్తూ పిల్లలందరినీ కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 4 నుంచి 4 వరకు, పొద్దున్న 9 నుంచి 4 వరకు కూడా అట్లనే కూర్చోబెట్టి కనీస సదుపాయాలు అందించుకుంటా పిల్లలందరినీ కూడా ఇబ్బంది పెట్టి కనీస భోజన సదుపాయాలు కూడా అందించుకోకుండా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం నేను చూసి, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చినటువంటి కానుక గిరిజన ప్రాంత పిల్లలకి. అంతేకాకుండా మేము చూసాం, చింతపల్లినే సెలెక్ట్ చేసుకున్నారు. ఏంటబ్బా చింతపల్లి వస్తున్నారు అనుకున్నాం. కేవలం ఏదో బాక్సైట్ని ఎలా తీసుకువెళ్ళాలి, రేపొద్దున్న ఎలా తవ్వుకెళ్ళాలి, బడా కంపెనీలకి బాక్సైట్ని ఎలా అప్పచెప్పాలి అనే ఒక ఉద్దేశం, సర్వే చేసుకోవడానికి వచ్చినట్టుగా ఉంది ఈరోజు చింతపల్లి చూస్తే. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నాం, బాక్సైట్ని పూర్తిగా వ్యతిరేకించి, బాక్సైట్ తవ్వకాలని పూర్తిగా వ్యతిరేకించి జీవో నెంబర్ 97ని రద్దు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మీరెన్ని ఈరోజు అక్రమ మైనింగ్ అంతా కూడా ఏజెన్సీలోనే జరుగుతుంది. లాటరైట్ మైనింగ్ అక్కడ చింతపల్లిలో కానీ అరకు వ్యాలీలో కానీ జరుగుతుంది. క్యాల్సైట్ కానీ ఇతర మైనింగ్ అంతా కూడా, ఎక్కడ కూడా ఈ అక్రమ మైనింగ్ మీద సుమారుగా 4.5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇక్కడ రౌతలపూడిలో కానీ, లేకపోతే అక్కడ రంపచోడవరంలో కానీ, పాడేరు ఏరియాలో కానీ, అదేవిధంగా అరకు ఏరియాలో కానీ ఈ అక్రమ మైనింగ్ మీద మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కనీసం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది చాలా సిగ్గుచేటు. ఈ విషయంలో గిరిజన ప్రాంత ప్రజలెవ్వరు కూడా ఈరోజు వైసీపీ నమ్మేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. అనేక సమస్యలు ఉన్నాయి గిరిజన ప్రాంతంలో, అనేక సమస్యలకి పుట్టిందే ఇల్లుగా ఈరోజు గిరిజన ప్రాంతం అంతా కూడా ఉంది. రంపచోడవరం దగ్గర నుంచి ఆ పాడేరు కానీ, అరకు కానీ, ఇక్కడ పాలకొండ కానీ, సాలూరు కానీ, కురుపం కానీ, ఇదంతా లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోలవరం కానీ, అన్ని ప్రదేశాల్లో కూడా సమస్యలు ఎక్కడ అడుగు తీసి అడిగేస్తే సమస్యలే స్వాగతం పలిగేటువంటి పరిస్థితిలో ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో, అది కూడా మీ పుట్టినరోజు సందర్భంగా వస్తూ కనీసం గిరిజన సమస్యల మీద, గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అవసరాల మీద, లేకపోతే అభివృద్ధి మీద, సంక్షేమం మీద మాట్లాడకుండా కనీసం స్పందించకుండా వెళ్ళిపోవడం అనేది చాలా సిగ్గుచేటు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి చేయాల్సినటువంటి పని ఇది కాదు అని మేము చెప్తున్నాం. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు గిరిజన ప్రాంతంలో నిరుద్యోగత ఎక్కువ ఉంటుంది. అలాంటిది వాళ్ళందరికీ కూడా, చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. కేర్ హాస్పిటల్స్ విశాఖపట్నంలోని ఎక్మో చికిత్స విజయవంతమైంది. వెంటిలేటర్ సపోర్ట్, అత్యధిక ఆక్సిజన్ వినియోగం, అధిక రక్తపోటు మరియు H3N2 సంబంధిత ఊపిరితిత్తుల సమస్యతోని అత్యంత విషమంగా ఉన్న 54 సంవత్సరాల వయసు గల వ్యక్తికి కేర్ హాస్పిటల్స్ విశాఖపట్నం నందు ఎక్మో ద్వారా చికిత్సను డాక్టర్ శ్రీనివాస్ మోనంగి విజయవంతంగా అందించారు. ఈ సందర్భంగా రామ్నగర్ కేర్ హాస్పిటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలోని వారు వివరాలు వెల్లడించారు. డాక్టర్ టిఎన్ రాణి నేతృత్వంలో క్రిటికల్ కేర్ వైద్యులు డాక్టర్ రాము సభ్యులుగా ఉన్న ఈ వైద్య బృందం డాక్టర్ శ్రీనివాస్ మోనంగి ఆధ్వర్యంలో అత్యంత సంక్లిష్టమైన చికిత్సను అందించినట్లుగా హాస్పిటల్ పరిపాలనాధికారి శ్రీనివాస్ వతిపర్తి తెలియజేశారు. ఎక్మో సేవలు చాలా అరుదుగా అందుబాటులో ఉన్నాయని,
పేషెంట్ను తమ వద్దకు వచ్చేసరికి అత్యంత విషమంగా ఉన్నారని ఎక్మో గురించి సుదీర్ఘంగా వివరించి చికిత్స వలన ఉన్న ఉపయోగాలను కుటుంబ సభ్యులకు తెలియజేశామంటూ ఎక్స్పోపై 14 రోజుల సుదీర్ఘ చికిత్స తరువాత రోగి కోలుకున్నారని డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు. బయట నుండి చేసేదాన్ని ఎక్మో అంటాం. డయాలసిస్లో బ్లడ్ అయితే కిడ్నీ చేసే పని డయాలసిస్ ఎలా చేస్తుందో అలాగే ఊపిరితిత్తులు చేయాల్సిన పని, గుండె చేయాల్సిన పని ఈ మెషిన్ చేస్తుంది. ఒకటి, వెంటిలేటర్ ద్వారా కూడా పేషెంట్ కానీ మనకు ఆక్సిజన్ లెవెల్ బ్లడ్లో కానీ ఇంప్రూవ్ అవ్వకపోతే, పెరగకపోతే, లేదంటే హార్ట్ గుండెకి సరిపడా సప్లై లేకపోయినా సరే, అలాంటప్పుడు ఏంటంటే ఈ మెషిన్ పెట్టేటప్పుడు ఆ 2 పనులు చేసి పేషెంట్ తాలూకా రక్తంలో ఆక్సిజన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. తర్వాత గుండె చేయాల్సిన రక్త సరఫరా అంతా ఈ మెషిన్ చేస్తుంది. ఇది హార్ట్కైనా పెట్టచ్చు, లంగ్కైనా, అంటే ఊపిరితిత్తులకైనా పెట్టచ్చు, గుండెకైనా పెట్టచ్చు. సో ఇలాంటి సివియర్ కేసెస్లో ఎర్లీగా పెట్టగలిగితే ఆ మిగతా ఆర్గన్స్, మిగతా అవయవాలు అంటే కిడ్నీ కానీ లేకపోతే లివర్ కానీ బ్రెయిన్ కానీ ఎఫెక్ట్ అవ్వకముందు మనం కానీ స్టార్ట్ చేయగలిగితే దానికి మనకి అవుట్కమ్ అనేది, అంటే రిజల్ట్స్ అనేవి చాలా బెటర్గా ఉంటాయి. ద్వారా ఆ టైంలో అది నిజంగానే ప్రాణం నిలబెట్టే డిసిషన్ అయింది. సో ఇలాంటిది హార్ట్ లంగ్కి సంబంధించిన జబ్బులు కానీ లేకపోతే అనుకోని ఎమర్జెన్సీస్ తరచుగా ఈ మధ్యన వింటున్నాం. వాటిల్లో కొంతమంది, చాలామంది దాని ద్వారా లబ్ధి పొంది బయటపడుతున్నారు, ప్రాణాలు రక్షించుకోగలుగుతున్నారు. కానీ సరైన టైంలో సరైన సలహా ఇస్తే సరైన టైంకి, అంటే మన విశాఖపట్నంలో కూడా ఇలాంటి పరికరం వాడి డాక్టర్స్ దాని ద్వారా ఎంతోమంది పేషెంట్స్కి, అవసరమైన పేషెంట్స్కి ఇది చేయొచ్చు అని నిరూపించారు. సో నిజంగా మన డాక్టర్స్ అందరికీ ఈ విధంగా నేను మా డాక్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి, ఆ రోజు నేను వాళ్ళతో పాటు కౌన్సిలింగ్లో ఉన్నప్పుడు ఆవిడ, వాళ్ళ మిస్సెస్ ఎంత గాబరా పడ్డారో, ఎంత టెన్షన్ పడ్డారో, అది ఒక ఫ్యామిలీకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆ పరిస్థితుల్లో మేము ఊహించుకోగలం. సో కానీ దేవుడి సపోర్ట్తో పాటు డాక్టర్స్ చేసిన, దేవుడి తర్వాత డాక్టర్స్ చేసిన సేవలకి నిజంగానే మేము సంతోషపడుతున్నాం. ఆయన ఈరోజు మళ్ళీ పనికి వెళ్ళగలిగే స్థాయిలో ఆయన కోలుకున్నారు. సో నిజంగా చాలా సంతోషం. ఆ సంతోషంతో పాటు ఈ అవేర్నెస్ని మీ ద్వారా, పాత్రికేయుల ద్వారా, మీడియా ద్వారా లేకపోతే వినపడం ఏదో జరుగుతూ ఉంటుంది. కానీ పేషెంట్స్కి ఇట్లాంటి ప్లేస్లో కూడా మనం కోఆర్డినేట్ చేసి అలాంటి స్థితిలో నుంచి వాళ్ళని బయట పెట్టగలని మనం నిరూపించుకోగలిగాం విశాఖపట్నంలో కూడా. ఇది చాలా తక్కువగా జరుగుతుంది. వాటి కొన్ని సాధ్యాసాధ్యాలు ఉంటాయి కూడా, కానీ ఇలా జరగడం చాలా సంతోషం అనిపించింది. ఇంకా ముందు ముందు ఇలాంటి పరిస్థితులు తద్వారా అనుకోకుండా ఎవరికైనా కలిగినా కూడా మనం చెయ్యగలం, విశాఖపట్నంలో కూడా అలాంటి ట్రీట్మెంట్ చెయ్యగలం అని నిరూపించిన సందర్భం ఇది. కాబట్టి ఇది మీరు సమగ్ర శిక్ష ప్రాజెక్టులోని అన్ని విభాగపు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతోని ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. ఈ రోజు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ప్రాజెక్టులోని మాజీ ఎమ్మెల్సీ శర్మ మాట్లాడారు. నోటీసు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదని, డిమాండ్లపైన గతంలోనే ఎస్ఎస్ఏ ప్రాజెక్టు డైరెక్టర్కు స్పందించలేదని, హెచ్ఆర్ విధానం, ఉద్యోగ భద్రత, హెచ్ఆర్ఏ డిఏతోని మినిమం టైం స్కేల్ అమలు, పొరుగు సేవల సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చి మినిమం టైం స్కేల్ వర్తింపచేయడం, పదవి చేసిన వారికి 10 లక్షల గ్రాట్యుటీ, ఈపీఎఫ్, ఈఎస్ఐ అమలు, ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు వంటి 16 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచామంటూ వారు పేర్కొన్నారు. పాదయాత్ర సమయంలో రెగ్యులేట్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా మినిమం టైం స్కేల్ కూడా ఇవ్వడం లేదంటూ ఆవేదన వెల్లడించారు. ఉపాధ్యాయ రంగంలో ఉపాధ్యాయులతో కానీ లేదా క్లరికల్ స్టాఫ్తో కానీ సమానమైన స్థాయిలో వీళ్ళ పనులు ఉంటాయి. అంటే రెగ్యులర్ జూనియర్ అసిస్టెంట్ స్కేల్ కానీ లేదా కనీసం సెకండరీ గ్రేడ్ టీచర్ స్కేల్తో సమానమైన జీతాలు కానీ వీళ్ళకి ఈ 2 రకాలు వర్తిస్తాయి. వీళ్ళలో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇట్లా నేరుగా పాఠాలు బోధించే పనిలో కొంతమంది ఉంటారు. వీళ్ళకి 2 స్కేళ్ళు అప్లై చేసి పనిచేయాలి.
మొత్తం విద్యాశాఖ పనంతా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళతోటే చేయిస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగాలు అనేటువంటివి కప్పెట్టి ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలతోటి పని నడిపించి డబ్బులు మిగిల్చుకోవాలనేటువంటి ఒక తప్పుడు ఆలోచనతో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నందువల్ల వచ్చిన దారుణ పరిస్థితి ఇది. అందుకని ప్రభుత్వం వెంటనే ఆ తప్పుడు విధానానికి స్వస్తి చెప్పి వీటన్నింటినీ రెగ్యులర్ పోస్టులుగా పరిగణించి వాళ్ళకి రెగ్యులర్ జీతాలు ఇవ్వాలి, రెగ్యులరైజ్ చేయాలి. వాళ్ళ పోరాటానికి నేను సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ శాసన మండలిలో మా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మిత్రులు లక్ష్మణరావు గారు, ఐవి గారు వీళ్ళందరూ ఈ సమస్యల్ని తప్పనిసరిగా లేవనెత్తుతారని చెప్పి నేను హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాను. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న బీజేపీని దానికి మద్దతుగా నిలిచే పార్టీలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన శాస్తి చేయాలని ఇండియా వేదిక నాయకులు పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం నిరంకుశత్వం, 146 మందిల ఎంపీల సస్పెన్షన్, ప్రజాస్వామ్యంపై దాడిని ఖండిస్తూ ఇండియా వేదిక ఆధ్వర్యంలో జీబీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలోని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు, కాంగ్రెస్ నగర కార్యదర్శి జి గోవిందరావు, ఆఫ్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ శీతల్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై కొండయ్య మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో విపక్ష పార్టీలకు చెందిన 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి ప్రజాస్వామ్యాన్ని నిలువున కూనీ చేసిందంటూ దుయ్యబట్టారు. ఈరోజు పార్లమెంట్లోనే భద్రత లేదు అంటే ఇంకా ప్రజలకి భద్రత ఎక్కడ అనేసి మేము చాలా గట్టిగా అడుగుతున్నాము. ఇవన్నీ చేసింది వీళ్ళు ఓన్లీ బిల్స్ని పాస్ చేసుకోవడానికి ఏదో ఒకటి భయభ్రాంత పెట్టి అప్పుడే కదా వీళ్ళు మా ఎంపీలు ప్రశ్నిస్తారనేది వీళ్ళకి తెలిసిన విషయమే. సో ఇచ్చింది కూడా పాస్ ఇచ్చింది కూడా బీజేపీ ఎంపీఏ. ఆయన్ని ప్రశ్నించకుండా ఆయన్ని ముందు సస్పెండ్ చేయాల్సింది. ఆయన్ని సస్పెండ్ చేయకుండానే వీళ్ళు వేరే ఎంపీలు భద్రత లేదు అనేసి ప్రశ్నించేదానికి 146 ఎంపీలని సస్పెండ్ చేసి పడేసి ఇప్పుడు ఆల్రెడీ 6 క్రిమినల్ లాస్ని పాస్ చేశారు. ఆ క్రిమినల్ లాస్ ఎటువంటిది అనేది కూడా మీకు తెలిసింది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఈ నెల 13వ తేదీన మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ జారీ చేసినటువంటి పాసులు తీసుకొని 2 అగంతకులు పార్లమెంట్లో ప్రవేశించి పగదాడి చేశారు. ఈ దాడి పరిస్థితి చూస్తే పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం రక్షణ ఎడల ఎంత నిర్లక్ష్యంగా ఉందో స్పష్టంగా అర్థమవుతున్న విషయం. రక్షణ మంత్రిత్వ శాఖ ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతూ ఉంది. పార్లమెంట్లో ఎంపీలకే భద్రత లేనప్పుడు ఈ దేశ ప్రజానీకాన్ని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎలా రక్షిస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇదొక అంశం. ఈ దుర్మార్గమైనటువంటి ఆందోళనకరమైనటువంటి ఈ అంశంపై 2 సభల్లోనూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని చెప్పని, అలాగే ఈ ఘటన మీద సమగ్ర దర్యాప్తు జరిపించాలని చెప్పని ఉభయ సభల్లోనూ పార్లమెంట్ సభ్యులు బీజేపీ పార్లమెంట్ సభ్యులంతా కూడా తమ వైఖరి తెలియజేస్తే దుర్మార్గంగా పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం ఎంపీలు దాదాపు 146 మందిని ఈ నెల 14 నుంచి నిన్నటి వరకు కూడా సస్పెండ్ చేసింది. ఈరోజు విశాఖపట్నంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. అందులో ఈ బీజేపీ శీతాకాల సమావేశం అంటే ఆయన ఏమనుకుంటున్నారు, ఇంకా పార్లమెంట్ ఎందుకు, ఆ మోడీ గారు అమిత్ షా గారు ఇంట్లో పెట్టుకుంటే సరిపోదు కదా, వాళ్ళు ఇష్టారాజ్యంగా చేయడానికే పార్లమెంట్ పెట్టారా? ఇప్పుడు 146 మందిని పార్లమెంట్ సభ్యులకే దిక్కుతోచని పరిస్థితులు ఈరోజు సస్పెండ్ చేస్తే ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో ఇలాంటి దౌర్భాగ్య వ్యక్తులు మంత్రులు సెంట్రల్ మంత్రులుగా స్టేట్ మంత్రులుగా ఉండి మాజీ మంత్రులుగా ఉన్న వ్యక్తుల్ని ఈరోజు సస్పెండ్ చేశారు. రేపు ఇదే ధోరణి ఉండిపోదు. రేపు రానున్న కాలంలో మళ్ళీ మీకు దగ్గరలో మీ రోజులు దగ్గర పడిపోయని గుర్తు చేసుకోండి. ఇటీవల శీతాకాల సమావేశాల్లో 2 అగంతకులు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు పాస్ తీసుకొని స్వయాన గ్యాలరీల నుండి పార్లమెంటు జరుగుతున్న సభలో దూకి భయభ్రాంతులు సృష్టించి స్టీర్ గ్యాసు పెంచి అందరినీ భయభ్రాంతులు చేసిన సంఘటన భారతదేశ ప్రజలందరూ దిగ్భ్రాంతికి గురైనారు. ఇటీవల పార్లమెంటు సభ్యులందరూ దేశ భద్రత మీరు ఎలాగా కాపాడడం లేదు,
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కనీసం పార్లమెంటు సభ్యులకైనా భద్రత లేదని దీని మీద కేంద్ర హోంమంత్రి ప్రధానమంత్రి సభలో ప్రకటన చేయాలా. భద్రతా ప్రమాణాలు పాటించకుండా దేశ ప్రజలకు భద్రత లేకుండా మన దేశంలో అత్యున్నత పార్లమెంటుకి అవమానం జరిగింది. దీని మీద వివరణ ఇవ్వమంటే ఆయన 141 మంది పార్లమెంటు సభ్యులు దప్పదప్పాలుగా సస్పెండ్ చేశారు తప్ప సమాధానం ఇవ్వలేదు. ఎందుకు మీకు అంత భయం? మీ లొసుగులు ఉన్నాయి కాబట్టి మీరు సమాధానం చెప్పడానికి దాటవేస్తున్నారు అనేది భారతదేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు ప్రకటన చేయలేదు, ప్రధానమంత్రి గారు నోరిప్పలేదు. ఇంకొక పక్క ఎవరైనా ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఎవరైనా ఏదైనా ఉంటే వాళ్ళు జైల్లో వేస్తారు. ఢిల్లీలో ఆ పార్టీ మాజీ ఉప ముఖ్యమంత్రిని తీసుకెళ్లి జైల్లో వేశారు. విశాఖలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. బర్మా క్యాంపు పరిసర ప్రాంతాల్లో కేరళ సర్వీస్ను నిర్వహించారు. పలువురు ఇళ్లకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు గావించారు. అగాపే సంపూర్ణ సువార్త సంఘం వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందులో పాస్టర్ జి సైమన్, ఓపెన్ మినిస్ట్రీస్ హైదరాబాద్ మరియు సంఘ సభ్యులు అందరూ పాల్గొని క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిపించారు. దేవుడు లోకానికి వెలుగు అయ్యి ఉన్నాడని, యేసుక్రీస్తు గొప్ప దేవుడు అని, అందరూ యేసుక్రీస్తుని ఆరాధించాలని కోరుతూ అందరూ ఆడిపాడి దేవుడిని స్తుతించారు. వాజి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఆగ్రహంతో రోడ్లెక్కిన అంగన్వాడీలు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ప్రభుత్వం అంటూ మండిపాటు, మానవహారంతో నిరసన తెలిపిన వైనం. గిరిజన ప్రాంత ప్రజలు వైసీపీని నమ్మే పరిస్థితే లేదు. టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు కిడారి శ్రావణ్ కుమార్ వెల్లడి. నగరపుర వీధుల్లోని జరుగుతున్న క్రిస్మస్ ఆరాధనలు, ప్రభు రాకను ప్రపంచానికి చాటుతూ సువార్తలో మునిగిన క్రైస్తవ సోదరులు. వాది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.